నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. కిరణ్ రాయర్ ఇరుక్కున్నాడా ఇరికించబడ్డాడా? ఇరుక్కున్నాడు అని చెప్పేసి ప్రచారం కొంతమంది చేస్తున్నారు. ఇరికించబడ్డాను వైసీపీ నాయకులు కుట్ర అని చెప్పేసి కిరణ్ రాయర్ తను మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నంతో నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే కార్తీక్. సరే, కిరణ్ రాయల్ మీద కుట్ర జరిగిందా, లేదు అంటే తను చేసిన విషయాలు ఒక అమ్మాయి బయట తీసుకొచ్చింది, అసలు ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్? దీనికి సంబంధించి కార్తీక్, ఈ వ్యవహారము గత కొద్ది రోజులుగా నడుస్తూ ఉంది. వీటికి సంబంధించిన ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ఆ వీడియో కాకపోతే అది అస్త్రాలుగా ఇప్పుడు ఉపయోగించారు. అవి ఎప్పుడో ఉపయోగించాల్సింది అదే ఇప్పుడు ఉపయోగించారు. నిజానికి కానీ వాళ్ళది తప్ప ఇతనిది ఒప్ప అని అంటే జరిగిన సంఘటన ఇన్సిడెంట్ అంతా తప్పే. అవును, అది కిరణ్ రాయల్ తప్ప, ఆ అమ్మాయి తప్ప అనే తర్వాత పక్కన పెడితే, ఒక తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మహిళలతో సన్నిహితంగా ఉండటం, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటం, వాళ్ళను బెదిరించటం, ఇవన్నీ కూడా అతను తప్పే అవుతాయి. ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు శత్రువు ఎప్పుడు కూడా మన తప్పిదాలను ఎప్పుడెక్కడ అస్త్రాలుగా ఉపయోగించి నిన్ను డ్యామేజ్ చేస్తాడో రాజకీయాలలో సహజమని. అది వైసీపీ వాడుకునింది. అవును, అదే ఇతర వేరే పార్టీ టీడీపీలో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు వాడేస్తారు. అంతేగా. అటువంటి అవకాశాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిజానికి వైసీపీ వాళ్ళు తప్పు చేసినా ఇప్పుడు జనసేనలో గట్టిగా మాట్లాడతారు. ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే, కిరణ్ రాయలు తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అవును, అతను ఏవైనా ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీదనే పెట్టాలి. అంటే అతని పరిధి. ఇంకా జనసేన పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక ప్రోటోకాలు, విధి విధానాలు ఏమి లేవు. ఎవరంటే ఏదంటే అది మాట్లాడేస్తుంటారు. ఎవరంటే వాళ్ళు టీవీలలోకి వెళ్ళిపోతారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు, ఇతను రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు, ఇతను తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెండు ఉన్నాయి. లేదు, అతను ఎక్కడ అధికార ప్రతినిధి అని ఉపయోగించారు. అతను ఉపయోగించుకోపోవచ్చు, అతనికి ఉంది ఆ డిజిగ్నేషన్. లేదు, ఎందుకంటే రెండు పదవులు ఒకే వ్యక్తికి ఇవ్వరు. రెండు పదవులు ఒకే వ్యక్తికి ఇవ్వరు. దాంట్లో కానీ నేను ఏదైనా కూడా జనసేన పార్టీలో అనేది క్రమశిక్షణ అనేది లేదు. కాబట్టి ఇతను ఏం చేసేవాడంటే, తిరుపతి కేంద్రంగా ఉండి, తిరుపతి పార్టీ ఇన్ఛార్జిగా ఉండి, రాష్ట్ర స్థాయి అంశాలను, రాష్ట్ర స్థాయి వ్యక్తులను వాళ్ళను విమర్శించేవాడు ప్రెస్ మీట్లు పెట్టి. అది తనకై తను చేసేవాడా లేకపోతే ఎవరన్నా చెబుతున్నారా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి, అవును, రోజా, పేర్ని నాని, ఇటువంటి వాళ్ళనందరినీ కూడా విమర్శిస్తూ వచ్చేవాడు గత 5 ఏళ్లుగా కూడా. ఇక్కడే మొన్న ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అది వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశం, అది మనం దాంట్లో ఇన్వాల్వ్ కానవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేస్తే మనం మాట్లాడచ్చు. అర్థమైందా? అతను ఇంటర్నల్గా తన కార్యకర్తలతో ఒక సమావేశంలో పెట్టినప్పుడు ఆ కార్యకర్తలు ఉత్సాహం నింపడానికి ఏం చేస్తారంటే, మనం 50 ఏళ్ళు ఉంటాం, నెక్స్ట్ నేనే వచ్చేది, ఇట్లాంటి ఎన్నో చెప్పుతుంటారు ఇంటర్నల్ గా వాళ్ళ సమావేశంలో. కార్యకర్తల్లో ఎంకరేజ్ అనుకోవడం లేదు, ఎక్స్టర్నల్ అది మీడియా అలౌడ్. అది మీడియా స్టేట్మెంట్ అలౌడ్. మీడియా అలౌడ్. పార్టీ రాష్ట్ర కార్పొరేటర్ల సమావేశం తాడా విజయవాడకు సంబంధించి, విజయవాడ వాళ్ళు. అవును, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడో 2.0 రాబోతుంది, నేను మళ్ళా 30 సంవత్సరాలు సీఎం ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేటర్ల సమావేశం అది ఓపెన్ మీటింగ్. అది ఓపెన్ మీటింగ్ కాదు, ఓపెన్ మీటింగ్ అది లేదు, వాళ్ళది. అవును, వాళ్ళది వ్యక్తిగత పర్సనల్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి సమావేశం. అంతర్గత సమావేశం మీడియాని అలౌ చేశారు. అది ఎవరు వాళ్ళు ఎవరైనా అలౌ చేయని, అతను పబ్లిక్ లో అడ్రస్ చేస్తేనే మనం దాని గురించి మాట్లాడచ్చు. వాళ్ళ కార్యకర్తలకు ఏదో ధైర్యం నూరపోయడానికి ఏదో మాట్లాడాడు. ఇంకో విషయము, దాని మీద ఎవరు మాట్లాడలా. కిరణ్ రాయలు కూడా పెట్టేసి ఏం చేశాడంటే, చిట్టిరెడ్డి పొట్టిరెడ్డి అనేసి ఒక ఏఐ ఇమేజెస్
వాస్తవంగా అయితే ఆ అంశము జనసేన కిరణ్ రాయలకు సంబంధించిన అంశం కాదు, తిరుపతికి సంబంధించిన అంశం కాదు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే విమర్శించాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏవైతే ఈ వీడియోలన్నీ వైసీపీ దగ్గర సిద్ధంగా ఉన్నాయో ఆ వీడియోలు అప్పటికే బాధితురాలు గత కొద్ది రోజులుగా ఈ 1,30,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తా ఉంది కిరణ్ రాయల్. అప్పటికే ఆ అమ్మాయి మానసికంగా చచ్చిపోయింది. ఆ అమ్మాయిని ఏం చేశాడంటే కొట్టాడు ఇంటికెళ్ళి. వాళ్ళ పిల్లలు బీటెక్ చదువుతారు. వాళ్ళ పిల్లలేమో కిరణ్ రాయల్ వైపు ఉన్నారు. మరి కిరణ్ రాయల్ లేదు. ఇందాక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పిల్లలతో ఫోన్ మాట్లాడించాడు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పిల్లగాలతో ఇప్పుడు కాదు, ఆ రోజు మొన్న జరిగింది. ఏది మీ అమ్మ ఏదో గొడవ చేస్తుందంటే ఏదో వదిలేయండి అనో, అప్పటికే వాళ్ళ అమ్మకి చెప్తున్నారంట, అమ్మ వదిలే అమ్మాయి న్యూసెన్స్ అంతా. అందుకు వాళ్ళ ఇప్పుడు ఆడియోస్ లో కూడా కిరణ్ రాయలు వాళ్ళ పిల్లల్ని చంపేస్తానంటున్నాడు డైరెక్ట్ గా. వీళ్ళు ఏం చేశారంటే ఈ సన్నిహిత ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఈవిడతో కొద్ది రోజులు తిరిగాడు. వీళ్ళు లాడ్జీలలో తిరిగారు, లాడ్జీ రూముల్లో ఉన్నారు. లాడ్జీ రూముల్లోనే బంగారు చైన్లు కూడా గిఫ్ట్ ఇస్తుంది. అవును, మ్యూచువల్ కన్సర్న్. నువ్వు నాకు లైఫ్ లాంగ్ ఉండాలంటుంది. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంది, అతను ఐ లవ్ యూ టూ చెప్తున్నాడు. ఇది మ్యూచువల్ కన్సర్న్ కాదు సార్. మ్యూచువల్ అయినా కూడా ఏమి ఒక పెళ్ళైన మహిళ అతను నమ్మేసి 1,30,00,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నువ్వు 1,00,00,000 రూపాయలు నాకు ప్రేమతో ఇచ్చావు కానీ అప్పుగా ఇవ్వలేదంటున్నాడు. ఆ 1,00,00,000 రూపాయలు నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నేను అప్పులు తెచ్చుకుంటాను. ఇతను అటెంప్ట్ అయ్యాడా 1,00,00,000 రూపాయలు ఇచ్చావన్న విషయాన్ని? ఏది ఇతను ఒప్పుకున్నాడా 1,00,00,000 రూపాయలు ఇచ్చావన్న విషయాన్ని? వీడియో ఆడియోస్ లో ఉన్నాయి, మీరు వినండి. మొత్తం 10-15 ఆడియోలు ఉన్నాయి. నీవు నాకు డబ్బు ఇచ్చావన్నది ఓకే, 1,00,00,000 అనేది ఉంది. 1,00,00,000 రూపాయలు నువ్వు ప్రేమతో ఇచ్చావు, ఏమి నాకు అప్పుగా ఇయ్యలేదు. నీ బంగారు ఈను, నీ డబ్బు ఈను. ఒక మర్డర్ చేసినా ఒకటే శిక్ష, ముగ్గురిని మర్డర్ చేసినా ఒకటే శిక్ష ఉంది ఆడియో శిక్ష. కాబట్టి నేను ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అనేసి అది జరుగుతూ ఉంది. మొన్న కూడా కొట్టాడు అమ్మాయిని. కొడితే ఇక్కడ ఏదో రక్తం వచ్చేసి కూడా బాగా డ్యామేజ్ అయింది అమ్మాయి. ఆ సందర్భంలో ఆ అమ్మాయి మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ మెటీరియల్ అంతా కూడా కిరణ్ రాయల్కి సంబంధించి ఈ డేటా మొత్తం వైసీపీ దగ్గర ఉంది. అంటే ఈ డేటా వైసీపీ దగ్గరకు పోయిందంటేనే ఆ అమ్మాయి వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్టు ఉంటారండి. ఆ అమ్మాయి ఉన్నా ఏదైనా కూడా తప్పే కాదండి. వైసీపీతో రిలీజ్ చేయించిన ఆ అమ్మాయి, వైసీపీతో మద్దతుతో ఆ అమ్మాయి రిలీజ్ చేసిన ఒకటే, నీ కార్తిక్ దగ్గరికి వచ్చేసి ఆ అమ్మాయి చెప్పుకొని కార్తిక్ ద్వారా బయటకు వచ్చిన ఒకటే. ఇది ఆ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనేది మీరు చెప్పేదాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, కిరణ్ రాయలు మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కౌంటర్ ఇచ్చాడు కాబట్టి సేమ్ టైం ఇక కిరణ్ రాయల్ సంగతి చూద్దామని చెప్పేసి రిలీజ్ చేశారా? లేదు అంటే అప్పటికప్పుడు ఆ అమ్మాయి రియాక్ట్ అయ్యి వీడు కొట్టడం వల్ల, అంటే కిరణ్ రాయల్ కొట్టడం వల్ల లేదా ఇబ్బంది పెట్టడం వల్ల బెదిరించడం వల్ల ఇక తారలేను అనుకొని బయటకు వచ్చి మాట్లాడిందా? అప్పటి వరకు కూడా వైసీపీ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. ఈ ఎపిసోడ్ జరుగుతుంది ఆ అమ్మాయికి కిరణ్ రాయల్కి మధ్య గత కొద్ది రోజులుగా 2022 నుంచి జరుగుతూ ఉంది. 23లో కేసు కూడా నమోదైంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి బ్లాస్ట్ అయిందో, వీడియో రిలీజ్ చేసిందో, అప్పుడు దీన్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు? వైసీపీ చేసిందా, నేను చేశానా, మీరు చేశారా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఆ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవమా కాదా అనేదే మనం తెలుసాలా. కిరణ్ రాయల్ అమ్మాయిని గుర్తుపెట్టి నాకు ఇక్కడ కీలకం మనం మీరే తెచ్చాలి. నేను మీరు ఫోన్ మాట్లాడుకుంటాం జనరల్ గా, అవును, ఏదో ఆఫ్ ది రికార్డ్ చాలా విషయాలు మాట్లాడుకుంటాం, అవును. కానీ రికార్డ్ చేసి పెట్టుకునే అలవాటు జనరల్ గా మనకు ఉండదు. ఒకరి మీద ఒకరు పరస్పర నమ్మకాలు ఉంటాయి. కానీ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం అంటేనే ఏదో ఒక రోజు ఏకలో మేక్ అవుదామనా లేదా ఇంకేదో చేద్దామనా ఏంటి దాని అర్థం కాదు. ఎక్కడంటే ఆ అమ్మాయి చైన్ వేస్తున్న వీడియో ఉంది. లాడ్జీలో రికార్డ్ ఎందుకు పెట్టుకుంది అమ్మాయి? లాడ్జీలో కాదు, లాడ్జీలో ఉదయం లేచిన తర్వాత అతన్ని నమ్మి నాకు తోడుగా ఉంటాననే నేను ఇచ్చాను అని చెప్పేసి ఆ అమ్మాయి దాన్ని గుర్తుగా వీడియో పెట్టుకోను. ఆడియో రికార్డ్స్
ఏది ఇప్పుడు అన్ని మొబైల్స్ అన్ని రికార్డింగే వస్తున్నాయి కదా, ఆటోమేటిక్ రికార్డింగ్సే. మనం పెట్టుకుంటే అవుతుంది అది కాదు, యాప్స్ ఉన్నాయి. అవును అవి పెట్టుకున్నాం. ఏది కూడా ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు కాబట్టి రికార్డింగ్స్ పెట్టుకుంటారు. అతను పెట్టుకుంటాడు, ఇతను పెట్టుకుంటారు, ఇప్పుడంతా పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులకు, అది ఓకే, మీరు రాజకీయ నాయకులకు మ్యాక్సిమం 80 నుంచి 90% వరకు అందరికీ ఇల్లీగల్ కాంటాక్ట్సే ఉంటాయి. చాలా మంది, ఇది జగమెరిగిన సత్యం. ఒక రాజకీయ నాయకులకి చెప్పేదినండి, అది కూడా చెప్తా. ఎందుకంటే మనం రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టే దాని గురించే మాట్లాడుతాం. అవును అవును. ఏమి రాజకీయ నాయకులు కూడా అందరికీ ఇల్లీగల్ కాంటాక్ట్ లేదని ఎవడన్నా చెప్పనండి. ఈ లేడీ ఆ అధికార హోదాలో అధికారం ఉన్నప్పుడు మంది మారబలము, ఆ జైలు, ఈ పబ్లిసిటీలు, ఏమి ఈ హోదాలు చూసి కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ కావడం సహజం. ఫేమ్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంతమందిని ట్రాప్ చేస్తారు. అంటే వీళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గరకు కానీ, నియోజకవర్గంలో అందమైన అమ్మాయిలు కానీ, అందమైన ఆంటీలను కానీ ఏదైనా సమస్య కోసం వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవి తీసుకొని ట్రాప్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు వీళ్ళ వైట్ అండ్ వైట్లు చూసి, వీళ్ళ కార్లు చూసి, వీళ్ళ బ్రాస్లైట్లు చూసి, ఉంగరాలు చూసి వాళ్ళు ట్రాప్ లో పడతారు. కొద్ది రోజులు నడుస్తాయి ఇవి, లాడ్జీలు, ఫంక్షన్లు, మందు పార్టీలు అన్నీ నడుస్తాయి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలు, ఈ బంగారు ఇవ్వటము, ఇవి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఒక అమ్మాయితో మెయింటైన్ చేస్తే పర్లా, ఈ అమ్మాయితో కొద్ది రోజులు గడిపి ఈ అమ్మాయిని లూప్ లైన్ లో పెట్టి ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటారు. అర్థం కాదా? ఈ ఇంకొక అమ్మాయితో ఎప్పుడైతే తిరుగుతుంటారో ఈ అమ్మాయి కోపం వస్తుంది. ఇక్కడ జరిగింది అదే, కిరణ్ రాయల్ విషయంలో జరిగింది అదే. ఈ అమ్మాయి ఎంతో నమ్మకంగా నాకు తోడుంటాడు జీవితాంతం అని చెప్పేసి అతనికి సన్నిహితంగా కలిసి తిరిగిన మాట వాస్తవము. ఏమే డైరెక్ట్ కిరణ్ రాయల్ అన్నాడు, నువ్వు వ్యభిచారి అంటున్నాడు కదా ఆడియోలో, తిరిగారు. ఈ అమ్మాయి ఏం చేసి నమ్మిన తర్వాత మానస అనే అమ్మాయితో ఇతను రిలేషన్ లో ఉన్నాడు, నువ్వు ఆ మానస అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు నాతో ఉండు అనేసి ఆ అమ్మాయి ఫైట్ చేస్తా ఉంది. ఇది రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 80 to 90% మస్ట్ గా ఇల్లీగల్ కాంటాక్ట్ లేదని చెప్పండి ఎవరినన్నా. పొలిటీషియన్స్ని అందరికి ఉంటాయి, కాకపోతే బయటపడినప్పుడు ఇదొక ఎగ్జాంపుల్స్. అవును, బయటపడ్డప్పుడు కిరణ్ రాయల్ విషయంలో. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలి సార్, పార్టీ తెలవగానే హోల్డ్లో పెట్టేసి అతన్ని పార్టీ కార్యక్రమాల దూరంగా ఉన్నామని చెప్పింది. దానికి కమిటీ వేసింది. అవును, ఇక్కడ ఏంటంటే పార్టీలు కూడా ఎట్టుకున్నాయంటే గత వైసీపీ ప్రభుత్వంలో మసాజ్ చేస్తుందా, అన్ని చేస్తాయా అని అంబటి అన్నాడు. అవును, ఎవరు పట్టించుకోలే. లేడీస్ని పెట్టుకొని సంక్రాంతి పండగకు పబ్లిక్ రోడ్ల మీద డ్యాన్సులు వేసాడు అంబటి రాంబాబు. ఎవరు దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఏందయ్యా నువ్వు మంత్రిగా ఉండి డ్యాన్సులు ఏంటయ్యా అని అనలా. తర్వాత అవంతి శ్రీనివాస్ బంగారం అని వాళ్ళు కాలేజీ లెక్చరర్తో ఏమనింది మనమంతా విన్నాం. తర్వాత ఇదే అవంతి శ్రీనివాసు ఒక అరగంట వచ్చిపో, ఒక 15 నిమిషాలు వచ్చిపో అని చెప్పి ఒక లేడీ కార్యకర్తతో, సార్ ఇంట్లో మా ఆయన ఉన్నాడు సార్ అంటే, ఏం కాదు ఒక అరగంట 15 నిమిషాలు వచ్చిపో అన్నాడు. అది ఏం పట్టించుకోలే. ఇదే అనంతబాబు, నేను ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారా, నీది నాకు చూపించు, నాది నీకు చూపిస్తానని చెప్పేసి డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి, వీడియో కాల్స్. అంతకుముందు ఆయన దూరంగా ఉన్నాడు, ఆ అమ్మాయిని అనుభవించాలి. రెచ్చగొట్టకురా అంటున్నాడు అనంతబాబు వీడియో కాల్లో. నువ్వు చూపించు, నేను చూపిస్తా అనే వీడియోలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించాల. ఇదే అనంతపూర్కు సంబంధించిన గోరంట్ల మాధవ్ పబ్లిక్ గా ప్రపంచానికి గంట చూపించినట్టు అందరికి గంట చూపించేశాడు. చూపించాడా లేదా? చూపించాడు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోవాలా, లైట్ తీసుకున్నారు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తే, వైసీపీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తే మేము యాక్షన్ తీసుకోవాలనా? వాళ్ళు తీసుకోలేదు కదా, మేము ఎందుకు తీసుకోవాలి? ఇదే టీడీపీ పార్టీ నేను చెప్తున్నా, కోనేటి ఆదిమూలం 1 డేలో సస్పెండ్ చేసి అవసరపడి చెప్పేదినండి. ఎక్కడున్నాడు కోనేటి ఆదిమూలం? ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు పార్టీ. సస్పెండ్ చెక్ కూడా చేసుకున్నాను, పార్టీ సస్పెండ్ లోనే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నాడు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇది కాదు కావాల్సింది.
క్రమశిక్షణ గల పార్టీ ఎట్లంటే నేను చెప్తా ఏం జరిగిందో. కోనేటి ఆదిమూలము తిరుపతి లాడ్జీలలో బట్టలిప్పి కార్యకర్తతో పరుపుల మీద పొల్లాడుతున్నారు, బట్టలిప్పి బేర్బాడీల మీద. అవును, ఆ వీడియోలు ప్రపంచమంతా చూసింది. అవును. టీడీపీ పార్టీ ఏం చేసిన తర్వాత అతని మీద మళ్ళీ రాజకీయం చేసి ఆ అమ్మాయి చేత కోర్టులో జడ్జి దగ్గరికి పోయి, సార్ నేను ఏం లేదు సార్, నాకేం కాలేదు, మేము అది సార్ ఇది సార్ అని చెప్పేస్తే, మీరు దొల్లిన వాళ్ళకు లేని బాధ నాకెందుకమ్మా అని జడ్జి కొట్టి పారేశారు. చెప్పేది నండి, నాకు తెలిసి విషయం అంతా కొట్టి పారేశారు. కొట్టి పారేసిన తర్వాత మీరు క్రమశిక్షణ గల పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలా వద్దా? ఎమ్మెల్యేగా రిమూవ్ చేయాలా వద్దా? కాదు, ఇప్పటికీ సస్పెండ్ లోనే ఉన్నాడు, పార్టీ సస్పెండ్. అది క్లారిటీ ఇవ్వండి ఒకసారి. అతను సస్పెండ్ ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పార్టీ కార్యక్రమాలు కాదు. ఇంకో విషయం చెప్తాను. గత 3 రోజుల క్రితం 10 మంది మహిళలు ఆ కోనేటి ఆదిమూలము మాకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడు, నువ్వు భలేగున్నావు, నీ ముందు పక్క బాగున్నాయి, వెనక పక్క బాగున్నాయి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు చంద్రబాబు గారు అని లెటర్ రాశారు చంద్రబాబు గారికి. సస్పెండ్ రిమూవ్ చేయొచ్చు కదా పార్టీ నుంచి, అసెంబ్లీ సభ్యత్వాన్ని తీసేసి ఉప ఎన్నిక పెట్టుకోవచ్చు కదా, పెట్టడంలే. అంటే ఇవి చేసినా కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి రేపు కిరణ్ రాయల్ ఈరోజు ఉంటాడు, మర్డర్లు చేస్తేనే యాక్షన్లు లేవండి పొలిటికల్ పార్టీస్లో. అనంతబాబు మర్డర్లు ఓపెన్ గా మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసినా కూడా పార్టీలో సస్పెన్షన్స్ లేవు. అప్పటి ముఖ్యమంత్రినే పక్కన కూర్చోబెట్టుకునేవాడు అనంతబాబుని. అలాంటిది కిరణ్ రాయల్ ఏమి మర్డర్ లాంటిదేం కాదు, ఇది అవినాష్ రెడ్డి కంటే ఎక్కువ కాదు కదా సార్. కాకపోతే ఏంటంటే కిరణ్ రాయల్ చేసింది పబ్లిక్ లో డ్యామేజ్ అవుతారు, ప్లస్ పార్టీకి చెడ్డ పేరు, ఒక మహిళకు సంబంధించిన అంశం కాబట్టి అది అతన్ని వ్యక్తిగతంగా తన కెరియర్ని పార్టీకి కొంచెం డ్యామేజ్ కలిగిస్తుంది. కాబట్టి మర్డర్తో సమానమైనది ఏం కాదు ఇది. కాకపోతే కొద్ది రోజులు బయట ఉంటారు. ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీల్లో చేయలేంది, ఆ పార్టీలో అందరూ దొంగలే ఉన్నారు కదా, ఆ పార్టీలో ఉండేది 10 మంది దొంగలు, మన దగ్గర ఉండేది ఒక దొంగే కదా, మనం ఎందుకు తీసుకోవాలి యాక్షను అనే స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే రాజకీయ పార్టీకి కావాల్సింది మంచోళ్ళు కాదు. రాజకీయ పార్టీలకు ఎవరు కావాలంటే రౌడీలు, గుండాలు, కబ్జాలు చేసేవాళ్ళు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు, మంది మార్బలాన్ని తీసుకొచ్చేవాళ్ళు, పోలింగ్ బూతుల మీద జొరబడేసి ఓట్లు గుద్దేవాళ్ళు, వీళ్ళు కావాలా రాజకీయ పార్టీలకి. కాబట్టి ఈ కిరణ్ రాయల్ చేసింది ఏదైతే ఉందో వీళ్లకు కూటమిలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే టీడీపీ పార్టీ ఏదైతే ఉందో కోనేటి ఆదిమూలం మీద కఠిన శిక్షలు ఇప్పుడు వేయాలి. ఇప్పుడు నో ఇక్కడ ఏంటంటే కోర్టు కొట్టేసింది, కానీ ఒక విచక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా పార్టీని సస్పెండ్ చేశారు. ఇంకేం చెప్పేది రండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను చెప్తా ఉంది, మీరు ఆ వీడియోలను పరిగణలోకి తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. మనకు విచక్షణలో ఉన్నాం కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ వీడియోలు చూశారు కదా సార్. కాదు సార్, బాధిత మహిళే అతనితో టైప్ అయిపోయి మేము ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ తో చేసుకున్న తర్వాత కోర్టు కొట్టేసిన తర్వాత ఇంకేం చేస్తారు? చెప్పేది రండి, అవి దాని వెనకాల రాజకీయ వ్యవహారాలు చాలా ఉండొచ్చు. రాజకీయ వ్యవహారాలు జరిగినా ప్రపంచానికి మేము గుడ్డలిప్పి డాన్స్ చేసామండి రూమ్ లో అని ఒకసారి ఏదైనా కూడా అది పార్టీ పరువు తీసినట్టే కదా. అవును, అందుకే పార్టీ పరువు తీసినట్టు కాబట్టి ఇమ్మీడియట్ గా పార్టీ పరువు నీ పార్టీకి క్రమశిక్షణ ఉందని తెలియాలంటే ఇమ్మీడియట్ గా మీరు అతన్ని సభ్యత్వం ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో రిమూవ్ చేసేయాలి, ఉప ఎన్నిక వెళ్ళాలి. అది పార్టీ ఎలా చేస్తుంది? ఎలా చేస్తారు? ఎందుకు పార్టీ ఎమ్మెల్యేనే కదా. నేరం రుజువు పార్టీ చేయగలిగింది, పార్టీ సస్పెండ్ చేసింది. నేరం రుజువు కాకపోయినా కూడా ఈ వీడియోలు చాలండి. వీడియోలు కాదు సార్, వీడియోలో విచక్షణతో పార్టీ అధ్యక్షుడిగా మీరు నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉంటుంది. అవును సార్, పార్టీ అధ్యక్షుడిగా చేయగలిగింది. అంటే మీరు ఏమంటారంటే ఇక్కడ మీరు వాళ్ళు బట్టలిప్పి డ్యాన్స్ చేసి పబ్లిక్ గా పండుకొని ఏం చేసుకున్నా కూడా అది పార్టీ సస్పెండ్ చేసిద్ది. పార్టీ కూడా పార్టీ ఏంటి, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అవునవును, ఆ ప్రభుత్వంలో ఇతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును, మీ పార్టీ ఏం చేయాలంటే అతను ఎమ్మెల్యే పదవి నుంచి అది డిస్మిస్ చేయాలి. అది పార్టీ చేస్తారు, స్పీకర్ చేస్తారు. చేయించాలి. రికమెండ్ చేస్తే ఎంతసేపు అండి? స్పీకర్ కి ఈ వీడియోలు అటాచ్ చేసి
ఇతను శాసనసభ్యత్వాన్ని రద్దు చేయండి అని అడగచ్చు ఇతను, ఎందుకంటే శాసనసభ పక్ష నేత కదా ఇతను. స్పీకరు అసెంబ్లీలో చేస్తారు, బయట ఏదైనా ఉంటే కోర్టు తీర్పు 2 సంవత్సరాల పైగా వస్తే చేస్తారు. కానీ నైతికంగా చట్టపరంగా మీరు అన్నట్లు ఇది పద్ధతే. కానీ చట్టం ముసుగులో, న్యాయం ముసుగులో ఇతన్ని టీడీపీ పార్టీ కాపాడుతుందని మనం ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీ విచక్షణ ఉపయోగించి, మీ మనస్సాక్షికి ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్యే, ఇది సెకండ్ టైం మళ్ళీ నిన్న లెటర్ రాశారు లేడీస్ అంతా, 10 మంది నీ బ్యాక్ బాగుంది, నీ ఫ్రంట్ బాగుంది అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆడోళ్ళకి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రాత్రులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న మీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లెటర్ రాస్తే యాక్షన్ తీసుకోకపోతే ఎట్లండి? ఇది తప్పు కదా. అట్లాంటిది రేపు మీరు చేయలేదు కదా, మేమెందుకు చేయాలని రేపు జనసేన పార్టీ అంటది. మొన్న బీజేపీ పార్టీ కూడా ఇదే అనింది. టీడీపీ జనసేన వీటిని ఉపయోగించే పరిస్థితులు లేవు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ ఉన్నాడు, ఇమీడియట్ గా అదే రోజు ఇచ్చారు. ఒకటండి, పార్టీ నుంచి దూరంగా ఉండండి, ఇది కాదు. వాళ్ళ ఆ పద్ధతి స్టైల్ మార్చారు. సస్పెండ్ అనడంలా, అర్థం కాలేదా? డిస్మిస్ అనడంలా, రిమూవ్ అనడంలా. నేరం తేరిన తర్వాత కదా సార్, ఆరోపణ రాగానే చేయటం మొదలు పెడితే, ఆరోపణ వచ్చినప్పుడు డిస్మిస్ అనాలి కాదు సార్. ఆరోపణ వచ్చినప్పుడు డిస్మిస్ అనాలి. కానీ డిస్మిస్ అనే పదాన్ని వాడకుండా పార్టీ నుంచి దూరంగా ఉండండి, పార్టీ నుంచి పక్క సందులో ఉండండి, ఇట్లాంటి కాదు. సస్పెండ్ అంటారు. మీరు ఎక్కడైనా చూడండి పొలిటికల్ ఎమ్మెల్యే సస్పెండెడ్, అది మరో సస్పెండ్. పార్టీ నుంచి సస్పెండ్ అంటారు. సస్పెన్షన్ అంటే అది ఆ వర్డ్ వాడడం లే వీళ్ళు, ఆ వర్డ్ వాడాలి. దూరంగా ఉండండి అని కాదు. విషయం తెలుసా, నిన్న కిరణ్ రాయల్కి ఇచ్చిన లెటరు అది ఓకే, పార్టీ తనకు లెటర్ ఇచ్చిన, తనకు రాసిన లెటర్ను మీడియాకు రిలీజ్ చేశారు తప్పితే, పార్టీ వాళ్ళు కిరణ్ రాయల్కు రాసిన లెటర్ను మీడియాకు రిలీజ్ చేశారు తప్పితే, పార్టీ అధ్యక్షుడు పార్టీ లెటర్ హెడ్ మీద అతన్ని మేము సస్పెండ్ చేస్తున్నాను అని ఇవ్వలేదే. నైట్ సెక్యూరిటీ పెట్టినట్టున్నారు, ఆఫీషియల్ వెబ్సైట్ ఇవ్వలేదు. అది ఇచ్చారు, కిరణ్ రాయల్కి ఇచ్చింది పెట్టారు. పార్టీ అఫీషియల్గా పార్టీ అధ్యక్షుడిగా సస్పెండ్ చేస్తున్నాము అని ఇవ్వాలి. ఏదేమైనా కూడా ఈ పొలిటికల్ పార్టీస్ ఈ డ్రామాలన్నీ ఆడొద్దండి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఎఫెక్ట్ వైసీపీ గవర్నమెంట్ను ఏ విధంగా అయితే అన్ని చేశారో వాళ్ళకి ఏ విధంగా రిజల్ట్స్ ఇచ్చారు. మీరు ఇదే విధంగా మీరు డ్రామాలు ఆడుకుంటూ పోతే మీకు వైసీపీకి ఏంటి తేడా? కఠినమైన శిక్షలు, డెసిషన్స్ ఉండాలి. మీరు న్యాయస్థానాలు, చట్టాలు, న్యాయాలు ఆలోచించద్దండి. మీ విచక్షణతో ఆలోచించండి. ఇతను తప్పు చేశాడా లేదా అనేది మనకు వచ్చిన ఆడియోలు, వీడియోలను బట్టి మనమే నిర్ణయం తీసుకోవాలి. న్యాయస్థానం వరకు అవసరం లేదు. మీ పార్టీ సభ్యుడు కదా, నిర్ణయం తీసుకోవాల్సి మీ విచక్షణ ఉపయోగించాలి చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఆలోచించాలి. అప్పుడే మీ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్.